తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే, నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబరు. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి, మహిళలందరూ కూడా బిల్లులు చూపించి బిల్లులు కాలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరసన తెలుపుతూ. ఇలాంటి వారికి తోడుగా ఈసారి ఈ ప్రోగ్రాం నియోజకవర్గ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. మొన్న రైతులకు సంబంధించి జిల్లా స్థాయిలో చేసినాం. ఈసారి కరెంటు బిల్లులకు సంబంధించిన ప్రొటెస్ట్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలోనే చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం 27వ తారీఖున పార్టీ కరెంటు బిల్లుల బాదుడే బాదుడుకు నిరసనగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయబోతా ఉంది 27వ తారీఖున. మళ్ళీ 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున చదువుకుంటున్న పిల్లల కోసం విద్యా దీవెన అందక, వసతి దీవెన రాక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉంది. మన హయాంలో, మన వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికం అనుకుంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసేవాళ్ళం, మేలో తల్లుల ఖాతాల్లోకి ఆ డబ్బులు పంపించేవాళ్ళం. ఆ తల్లులు వెళ్ళి ఆ పిల్లలకు ఫీజులు కట్టేవాళ్ళు. ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే పిల్లల తల్లులకు ఆ డబ్బులు ఇచ్చి పిల్లల చదువులకు తోడుగా ఉండే పరిస్థితి మన హయాంలో జరిగితే, ఈరోజు ఆ విద్యా దీవెన పరిస్థితి ఏమిటి అని అంటే 4 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ జనవరి 1వ తారీఖు వచ్చేసరికే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి 4 త్రైమాసికాలు అయిపోయాయి. పిల్లలకు ఫీజులు అందని పరిస్థితి. మొత్తంగా ఈ ఫీజులకు సంబంధించి 4 త్రైమాసికాలకు సంబంధించిన విద్యా దీవెన దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, దాదాపుగా 3,900 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు, పిల్లలకి డబ్బులు రాక పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ మానేస్తూ ఉన్న పరిస్థితి, డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు చదవని పరిస్థితి,
పనికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు బిల్లులు కట్టమని చెప్పి పిల్లలను గట్టిగా అడుగుతూ ఉన్నాయి. డబ్బులు కట్టలేని పరిస్థితిలో పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు. వీళ్లకు తోడుగా ఈ పిల్లలకు అండగా జనవరి 3వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రాం జిల్లా సెంట్రిక్గా చేద్దాం. జిల్లా సెంట్రిక్గా మళ్ళీ ఈ ప్రోగ్రాం జనవరి 3వ తారీఖున పిల్లల కోసం, పిల్లలకు తోడుగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. ఇలా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల తరపున మనం గొంతు విప్పాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షంగా మనం ఉన్నాం అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా భయపడద్దండి. ఏమున్నా కానీ ఢీకొందాం. మీ అందరికీ పార్టీ తోడుగా ఉంటుంది. మీ జగనన్న మీకు అందరికీ అండగా ఉంటాడు అన్నమాట చెప్తాను. మన సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. అది ఎందుకు ఎన్నికలు జరుపుతారో నాకే తెలియడంలా. ఎన్నికలు జరిగేసరికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికలు జరిగేట్టుగా అయితే జరపండి ఎన్నికలు. అంతే తప్ప నుంచి నువ్వు నీ రైతులకు, నీ వాళ్లకు మాత్రమే ఎన్ఓసీలు ఇస్తారు, ఆర్ నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తారు. నీకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మామూలు రైతులు, సామాన్య రైతులకు నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు ఎన్నికలు జరుపుతారు? గ్రామ స్థాయిలో ఇవ్వాల్సిన, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన విఆర్ఓలు, సచివాలయ స్థాయిలో ఇవ్వాల్సిన నో డ్యూ సర్టిఫికెట్లు సచివాలయ స్థాయిలో ఇవ్వకుండా మండల స్థాయిలోకి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ సచివాలయాల్లో ఎవరు విఆర్ఓలు లేకోకుండా మండలాల్లో ఉండేట్టుగా చేసి పోలీసులను కాపలా పెట్టుకొని చేతుల పైకెత్తించి ఎన్నికలంట. ఎందుకు ఈ ఎన్నికలు జరుపుతారు? అది జరిగించి ఆ రకంగా ఎన్నికలు బుల్డోజ్ చేసి రైతులందరూ సంతోషంగా ఉండారు అని అంటారు. నిజంగా రైతులు సంతోషంగా ఉండారా లేదా అన్నది తెలియాలి అని అంటే ఒక్కసారి రాజీనామాలు చేసి బయటికి రండి. అప్పుడు అర్థమవుతుంది రైతులు సంతోషంగా ఉన్నారా, రైతులు సంతోషంగా లేరా, పెట్టుబడి సహాయం 20,000 ఏమైందని చెప్పి రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఉచిత పంటల బీమా ఏమైందని రైతులు అడుగుతూ ఉండేది అర్థమవుతుంది. ఆర్బీకేలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నది అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం కావాలి అని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా అన్నారు, విజన్ 2047 అంట. అయ్యా 7 నెలల కిందట ఊదరగొట్టి నువ్వు, నీ ఎల్లో మీడియా, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ TV5 మీరంతా ఊదరగొట్టి మేనిఫెస్టో ఇచ్చినారు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? 15,000 నుంచి మొదలు పెడితే 48,000 దాకా చెప్పుకుంటూ పోయినారు. వాటికి దిక్కు లేదు. 7 నెలల కిందట మేనిఫెస్టో అని చెప్పి చెప్పిన దానికి దిక్కుది లేదు. ఇంకా 2047 అంట. 2047 అంటే ఈయన వయసు ఎంత? ఈయన వయసు ఇప్పుడే 80 దగ్గర. ఇంకా 2047 ఎవడు ఉంటాడు, ఎవడు పోతాడు? 2047 అని చెప్పి ఒక విజన్ అంట, ఒక డాక్యుమెంట్ అంట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు విజన్ అంటే ఏమిటి? విజన్ అంటే ఏమిటి? నిజంగా మనిషి అభివృద్ధి బాటలో అభివృద్ధి బాటలోకి మనిషిని తీసుకొని పోవాలి అని అంటే ఆ అభివృద్ధి బాట ఏమిటి అని చెప్పేది విజన్ డాక్యుమెంట్. నిజంగా ఒక మనిషిని 20 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఆ 20 ఏళ్ళల్లో తర్వాత